వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు. కదలరా ఇక్కడి నుంచి. సరే సారీ 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 థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్ టీ తాతావా? నా ట్రీ. థ్యాంక్స్. అబ్బా ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మి. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరైనా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఓన్లీ చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెలో? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సిప్ ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? మధ్యలో తాత ఎందుకు? ఏమనుంటే నువ్వు నేను తెలుసుకున్నావు. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసేవరా పంట సచ్చినోడా? సారీ. నాకొద్దు, నీ సారీ నాకొద్దు. ఊరి నా మాట విను. ఊరి నా మాట. ఊరి ప్రతిదానికి చిన్నపిల్ల తాతయ్య పిలుపు అక్కడ. ఏంటి సిగరెట్ మాస్టర్, అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం. ధైర్యం కోసం వద్దాము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తా ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. పాస్ అయినా, అరే ఎంఏ పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి. ఏంటయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? అదే నా ప్రేమను ఫీల్ అయ్యారో లేదో కనుక్కుందామని. ఏంటండి, కొంచెం కూడా ఫీల్ అవ్వలేదా? లేదు. ఇంత కూడా ఫీల్ అవ్వలేదా? నో. అస్సలు ఫీల్ అవ్వలేదా? అదేనండి, మీ లవర్ పట్ల మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? మనసులో అంటే అంత చెప్పిపోయిందా మీకు? చూడు, నువ్వు చాలా అవునా? డిస్టర్బ్ చేస్తున్నావు. అసలు నేను తలుచుకుంటేనే కలుసుకున్నారా? ఒళ్ళు మండిపోతుంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? ఫీల్ చూసారా, లేని బొద్దింకనే ఉన్నట్టు ఫీల్ అయ్యారు. మరి ఎందుకండి ఉన్న ప్రేమను ఫీల్ అవ్వమంటే ఫీల్ అవ్వరు? చూడు, నువ్వంటే నాకు ఎప్పుడు ఒకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనట్టు ఫేస్ చిరాక పెట్టి చెప్పారు. కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ.